కోటేశ్వర గారు, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జోగి రమేష్ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ నుంచి సోదాలు జరగటం, ఏసీబీ అధికారులు అలాగే అనేక పత్రాలు డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవటం, ముఖ్యంగా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఏదైతే సిఐడికి అటాచ్ చేసినటువంటి భూముల్ని దాదాపుగా 2160 చిల్లర చదరపు గజాలు భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా వస్తుంది. సర్వే నెంబర్ 88లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములుని ఫస్ట్ వేరే నకిలీ రిజిస్ట్రేషన్ ఒకటి చేసి వేరే వాళ్ళ పేరు మీద, తర్వాత దానిని రెవెన్యూ అధికారుల సహకారంతో అధికారాన్ని ఉపయోగించారని అంటున్నారు ఆరోపణలు. 88 సర్వే నెంబర్ నుంచి 87కి మార్చారని, అది కూడా ఏంటంటే పొరపాటున సర్వే నెంబరు పడింది అని చెప్పేసి ఒక ఎక్సెప్షన్ చూపించి ఏప్రిల్ 29 గత సంవత్సరం జరిగితే 1 మంత్ తిరగకుండానే మే 31న తిరిగి అమ్మేశారు వేరే వాళ్ళకి. ఆయన పేరు కూడా ఒకటి ఏదో వచ్చింది, ఆయన పేరు చెప్తాను సార్ నేను. అలాగే అగ్రిగోల్డ్ సంబంధించి ఇది ఆల్రెడీ కంప్లైంట్ గత ప్రభుత్వ హయాంలోనే ఫైల్ చేయడం జరిగిందట. కానీ ఆ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఎక్కడా కూడా దాన్ని టేకప్ చేయడం జరగలేదు, ముందు జరగలేదు అంటున్నారు. రెవెన్యూ శాఖ దీని మీద ఆల్రెడీ కొంత ఎంక్వైరీ చేసి దీంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఈరోజు ఏసీబీ యాక్షన్ తీసుకుంది. దానిలో భాగంగా A1గా ఏదైతే రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద కొడుకు పేరు మీద పెట్టారో A1గా ఉన్నటువంటి జోగి రాజీవ్, అలాగే A2గా జోగి రమేష్ బ్రదర్ జోగి వెంకటేశ్వరరావు అంటున్నారు, ఆయన్ని పెట్టారు. అలాగే కొంతమంది రెవెన్యూ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే 2 అరెస్టులు మాత్రం ఏసీబీ ఈవినింగ్కి కన్ఫర్మ్ చేసింది, తర్వాత కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు వైద్య పరీక్షల తర్వాత. సార్, అసలు ఆయన ఏమంటారంటే, అసలు ఎలా చేస్తాను నేను, అగ్రిగోల్డ్ అనేది సిఐడి అటాచ్మెంట్ ఉన్న సందర్భంలో నేను ఆ భూముల్ని ఏ విధంగా నేను కొనగలను, అదేమంటే అది ఈనాడు పేపర్లో కూడా ప్రకటన ఇచ్చారు, అమ్మిన తర్వాత కూడా ప్రకటన ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఆఖరికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్లుగా వాళ్ళు ధృవీకరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా అధికారాన్ని ఉపయోగించి జోగి రమేష్ గారు చేశారు కాబట్టి, రిజిస్ట్రేషన్లో వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆయన్ని బలిపశువు చేశారని చెప్పేసి అనగానే సత్యప్రసాద్ కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ అంటున్నారు. ఎలా చూడాలి సార్, అసలు ఎంతవరకు అవకాశం ఉంది ఇటువంటి అటాచ్మెంట్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసి, అంత సాహసం చేస్తారా? మామూలుగా అటాచ్మెంట్, అందులోనూ ప్రభుత్వ అటాచ్మెంట్, ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి భూముల మీద వివాదం తేలేంత వరకు వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాలకి, అవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాలకి సాధారణంగా పంపిస్తారు. పంపించినప్పుడు ఆయా రిజిస్ట్రార్లు వాటిని వెరిఫై చేసుకొని దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఇప్పుడు 88 దాన్ని 87కి మార్చారా, 87 దాన్ని 88కి మార్చారా, ఏదైనా కానీ అటువంటి జాబితా వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రాపర్ గా ఇచ్చి ఉంటే ఆ జాబితాని ఉల్లంఘించి కనుక చేసేట్లయితే ఆ రిజిస్ట్రేషన్ అధికారులకి కూడా దీనికి సత్తే కుమ్మక్కయ్యారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన ఇవి ఆల్రెడీ అటాచ్ చేసినటువంటి భూములు అంటున్నారు కనుక ఎవరు ఎట్లా ఎటు ట్రాన్స్ఫర్ చేసినా కానీ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఉంటాయి. అవి రాతపూర్వకంగా, ఇక వాటికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని లాయర్ నోటీసులు పత్రికల్లో ప్రకటించడం అనేటువంటిది అదొక న్యాయపరమైన ప్రక్రియ. ఆ ప్రక్రియ ఎంతమంది చూస్తారు అటువంటి నోటీసులు అనేటువంటిది ఒక సమస్య అయితే, అది ఒక సాంకేతికంగా ఇదిగో మేము ఇచ్చాము అంత ప్రాపర్ గానే జరిగిందని చెప్పుకోవడానికి అది జరిగినప్పటికీ నా ప్రధానమైనటువంటి నేను చెప్పగలిగింది ఏంటంటే, అసలు అటువంటి రిజిస్ట్రేషన్లు వాటిని నిషేధిస్తూ గవర్నమెంట్ జాబితా ఇచ్చిందా లేదా, ఇస్తే అవి ఎట్లా జరిగాయి అనేటువంటిది ఒకటైతే, ఒకవేళ జరిగినప్పటికీ దానికి ఉల్లంఘించి జరిగినప్పటికీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి ఎవరు అన్యాక్రాంతం చేసినా, ఎవరు బినామీలుగా మార్చినా గానీ స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు లేదా సంబంధిత శాఖలు దాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఒకవేళ దాని ప్రకారమే ఆ భాగవతాలు, ఆ అక్రమాలు వెలువడి ఇప్పుడు ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ గనక జరిగితే వాటిని చట్టబద్ధంగా, లీగల్ గా ఆయా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా వాటిని సవాల్ చేయొచ్చు. రెండోది,
ఈ కేసు దాఖలు చేసినటువంటి ప్రభుత్వ శాఖలు అవి అక్రమాలకి తెరలేపారు, అక్రమంగా చేతులు మారాయని నిరూపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అలా కాకుండా ఒక వేధింపులుగా ఏదో నామకే వస్తే కేసులు పెట్టి అరెస్టులు ఇటువంటి కనుక చేసేట్లయితే అది తర్వాత అభాస్పాలు కావాల్సి వస్తుంది. అందుకని మరి దానిలో ఉన్నటువంటి లీగల్ పాయింట్లు ఇవన్నీ ప్రభుత్వము లేదా ఏసీబీ అధికారులు వీళ్ళందరూ కూడా ఎట్లా పరిశీలించారనేటువంటిది మనకి ఇప్పుడు తెలియదు. అవి కోర్టుకు ఎక్కిన తర్వాత మాత్రమే ఆ వాస్తవాలు మనకి బయటకు వస్తాయి. అందువలన దీనిలో రాజకీయ కక్ష ఉందనో లేదా ఇంకోటి ఉందనో అనక్కర్లేదు. ఎందుకంటే ఇవి ఆస్తులకు సంబంధించినటువంటివి. ఒక మర్డర్ కేసో లేదా ఒక కుట్ర కేసు బనాయించారనుకోండి, అది దానిలో తప్పుడు కుట్ర కేసు, తప్పుడు ఆరోపణలు చేశారు మా మీద అని చెప్పేసి అనొచ్చు. కానీ ఇవి ఫిజికల్ గా చేతులు మారినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలు కనుక వాటిని వాళ్ళు సవాల్ చేయొచ్చు, కోర్టులో తాము నిర్దోషులమని నిరూపించుకోవచ్చు. అటువంటి అవకాశం ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. సార్ కోటేశ్వర గారు, ఇంకొకటి ఒక 5 crore వర్త్ అంటున్నారు ఈ స్కామ్. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆ టైం పీరియడ్ నేను అందుకని స్పెసిఫై చేసిండు. April 29th కొనటం, May 31న అమ్మేయటం. అంటే ఎంత దీంట్లో త్వరగా ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయం కూడా కనపడుతోంది. అంటే డెఫినెట్ గా అక్రమాలు చేసేటువంటి వాళ్ళు అదే ప్రక్రియ అదే చేస్తారు. ఎందుకు అంటే ఒకసారి చేతులు మారిన తర్వాత ఆ కొన్నవాడు లేదా బినామీగా ఉన్నవాడు లేదా మరొకడు బాధితుడు అవుతాడు తప్ప అమ్మినవాడు సేఫ్ అవుతాడు. అందుకని అక్రమాలు చోటు చేసుకున్నటువంటి అన్ని ఉదంతాల్లో జరిగేటువంటి ప్రక్రియ అదే రోజు ఉదయం 1, సాయంత్రం 1 లేదా మరుసటి రోజు జరిగినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. అందుకని అవన్నీ కూడా చట్టబద్ధంగా జరిగినటువంటివే, రికార్డులు పూర్వకంగా ఉన్నవే కనుక వాటన్నిటిని బయట పెట్టి దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో లేకపోతే జరిగినటువంటి అక్రమాలు ఏంటో అవి చేతులు మారితే ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది అనేది నేను మళ్ళీ చెప్తాను. అలాగే అట్ ది సేమ్ టైం ఇదే జోగి రమేష్ ని ఈవినింగ్ మంగళగిరి ఎస్పీ ఆఫీస్లో నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పారు. ఇది వచ్చేసరికి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించి ఆయన మార్నింగే జోగి రమేష్ దీని మీద వీ నో జోగి రమేష్ హీ నోన్ ఫర్ హిస్ బిగ్ మౌత్. యాక్చువల్లీ ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన వాడుక భాష ఫెరోషియస్గా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మార్కులు పొందే క్రమంలో ఎంత దుర్భాషలు, ఎవరు వాడనటువంటి భాష ఆయన సభాపూర్వకంగానే ఎన్నోసార్లు చేసిన సందర్భాన్ని మనం చూసాము. ఆ వ్యక్తి మార్నింగ్ చాలా సాఫ్ట్ వాయిస్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని అలా తీసుకోకూడదు, మీరు అప్పట్లో మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ఇంటికి వచ్చానని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏదో చాలా సాఫ్ట్ వాయిస్ చెప్పుకొస్తున్నారు. సరే సార్, అది పక్కన పెడితే ఆయన్ని ఇదే రోజు కొడుకుని అరెస్ట్ చేసిన రోజే ఆయన్ని ఈవినింగ్ వేరే కేసులో రమ్మంటం అంటే ఇక నెక్స్ట్ ఆయనే అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇక్కడ కొంత స్పెక్యులేషన్. ఇక్కడ మనం గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ కూడా ఇవ్వకుండా ముందు మీరు రండి, మేము తర్వాత నోటీస్ ఇస్తాము, తర్వాత కారణం చెప్తామని అరెస్ట్ చేసినటువంటి పెద్దలు గతంలో ఉన్నారు. అటువంటి చర్యలన్నింటినీ కూడా జోగి రమేష్ గారు ఆయన సమర్థించాడు. రెండోది, ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చి పిలుస్తున్నారు. అది మామూలు ప్రక్రియ ప్రకారమే జరుగుతూ ఉంది. వెళ్ళి మీ వాదన చెప్పుకోండి. లేదు, కేసు దాఖలు చేశారు కనుక ఆల్రెడీ మీ యొక్క అమాయకత్వాన్ని లేదా మరొక దాన్ని రేపు కోర్టులో రుజువు చేసుకోండి. ఘటన జరిగింది కదా, ఘటన అయితే జరగలేదు అని అంటలేదుగా. ఎందుకు వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు అనేటువంటిది ఆయన వివరణ ఇచ్చుకోవచ్చు, అది వేరే. కానీ నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ప్రాపర్ చట్టబద్ధంగానే ఉంది. ఇచ్చారు కనుక వెళ్ళండి, మాట్లాడండి. ఆ కేసులు ఉన్నాయి కనుక వాటిని కోర్టులో తేల్చుకోండి. దీనిలో ఇంకా రాజకీయ కక్ష ఇట్లాంటిది ఏముంది? తెలుగుదేశం ఆఫీస్ మీద లేదా ఇతరత్ర జరిగినటువంటి ఉదంతాలు వాస్తవం, దాన్ని కాదంటారా? మీరు ఎందుకు వెళ్ళాలి? అలాగే ఆ రోజు ఆయన ఇంటి మీద వెళ్ళటం వాస్తవం, చక్కగా మీడియా అంతా లైవ్ కవరేజ్ ఇచ్చింది. ఆయన చాలా హీరోయిక్ గా కూడా మాట్లాడాడు. ఇప్పుడు అవి ఇంటి మీద వెళ్ళటం కానీ ఆఫీస్ మీద వెళ్ళటం కానీ
సార్ ఇంకొకటి, ఆ రోజు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో లేరు, ఇంట్లో లేకపోతే ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, ఇది చెప్తున్నారు ఈ రోజు. అందుకనే ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని చెప్పి సాకులు చెప్పినట్టుగా ఇవాళ అధికారం మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చు, చెప్పినంత మాత్రాన జరిగినటువంటి ఉదంతం అవాస్తవం కాదు, లేకపోతే మరొకటి కాదు. అందుకని లా అనేటువంటిది తన పని తాను చేసుకుపోతుంది. దానికి చట్టబద్ధంగా బదులైనటువంటి వాళ్ళు తాము నిర్దోషులను నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత జోగి రమేష్ మీద కానివ్వండి, లేదా మిగిలినటువంటి ఆ కేసులో ఎవరైతే వినతి పత్రాలు ఇవ్వడానికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది నిరూపించుకోవాలి. అందుకోసమే వీళ్ళనేటువంటి నిరూపించుకోవాలి. లేకపోతే వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి వాళ్ళు ఏ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు వీళ్ళు నిరూపించాలి. అందుకని ఇది చట్ట ప్రకారం జరిగేటువంటి దానికి దీన్ని రాజకీయంగానో లేకపోతే టీవీలో చర్చలు కూడా దీని మీద అవసరం లేదనేటువంటి కూడా నా అభిప్రాయం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని జోగి రమేష్ గారితో పాటు ఆయనకు సపోర్ట్గా పేర్ని నాని గారు కూడా మాట్లాడారు. ఇంకొకటి, వాళ్ళ అబ్బాయిని, అసలు అన్యంపుని తెలియనటువంటి వ్యక్తిని యుఎస్లో చదివారు, ఇక్కడికి వచ్చాడు, అక్కడ ఎంఎస్ చేసి ఇక్కడికి వచ్చి డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అని పదే పదే రిపీట్ చేస్తున్నారు. చాలామంది చదివి వచ్చారు, చాలామంది చేస్తున్నారు. అసలు అలాంటప్పుడు మీరు మీ అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? ఒకవేళ ఆయనకి ఏం సంబంధం లేదనుకుంటే మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళనే మరి బుక్ చేస్తారు. తర్వాత తండ్రిగా నీ పాత్ర ఎంత ఉన్నది ఎంక్వైరీలు బయటకు వస్తుంది. సరే, చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు, అంత గంభీరంగా మాట్లాడే వ్యక్తి. చూద్దాం. అయితే మీరు ఇక్కడ ఒకటండి, నేను గౌడ ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేని స్వశక్తితో ఎదిగాను అని చెప్పేసి ఇప్పుడు కులాన్ని తీసుకొస్తున్నారు. ఇదే వ్యక్తి అమర్నాథ్ గౌడ్ అని 16 ఏళ్ల కుర్రోడు చనిపోయినప్పుడు అతను కూడా గౌడ్. సరే, కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించిన ఆ కుల ప్రతినిధులు న్యాయం చేయాలని వెళితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కులానికి ఏం సంబంధం, కులం ఏమైనా కూడి పెడుతుందా, కుల రాజకీయాలు ఏంటని చెప్పేసి ఉన్న వ్యక్తి ఈరోజు తన దాకా వచ్చేసరికి అన్యాయంగా బేలగా నేను గౌడ కులానికి సంబంధించిన వెనుకబడిన తరగతికి సంబంధించిన వ్యక్తిని నన్ను కక్ష సాధింపు చర్యలుగా టార్గెట్ చేస్తున్నారు. అసలు కులానికి దీనికి సంబంధం ఏంటో మరి ఆయన చెప్పాలి, ఆల్రెడీ చెప్పాడు, మరి మర్చిపోయారేమో. ఏంటి సార్ మరి మీరు కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి పేరు నాని అంటున్నారు? అగ్రి గోల్డ్ అనే సంస్థ దాదాపు 9-10 రాష్ట్రాల్లో విసుగుతోని వ్యాపారాలు చేసి ఖాతాదారుని కొంత ఇబ్బంది పెడితే దాన్ని ఒక రకంగా కేసులు పెట్టి ఆ డైరెక్టర్లంతా అరెస్ట్ చేశారు, ఆస్తులంతా జప్తు చేశారు. అది కోర్టులో కొన్ని సంవత్సరాలుగా కేసులు నడుస్తా ఉంది ఆస్తుల మీద. ఆ ఖాతాదారులకి డబ్బులు ఇవ్వాలని, అమ్మి ఇవ్వాలని అనేక అంశాలపైన వాళ్ళు పాపం ఫస్ట్ నుండి ఫీజులు కట్టి కోర్టులో కేసులకు పొడబడుతున్నారు. ఆ సంస్థకు ఉన్నటువంటి భూములు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పుణ్యమా అని నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి అక్కడ సర్వే నెంబర్లు మార్చి జోగి రాజీవ్ అని, జోగి వెంకటేశ్వరరావు అని అనేక అంశాల పేర్ల మీద పెట్టి కొన్ని వందల గజాల స్థలాల్ని, వేల గజాల స్థలాల మీద వచ్చేయడం అంటే నీకెంత కండ కావడం ఒకటి. అంటే వేరే కోర్టు గొడవలు కూడా లెక్క చేయకుండా. ఇంకా రెండో విషయం ఏంటంటే, బాబు గారింటి మీద దాడి చేసి శాసనసభలో దుర్మార్గమైన మాటలు మాట్లాడి, లోకేష్ గారిని కూడా దుర్మార్గమైన మాటలు మాడి సునకానందం పొందిన మా జోగి రమేష్ గారు ఈ రోజు న్యాయం గుర్తొచ్చిందా, చట్టం గుర్తొచ్చిందా? ఆశ్చర్యంగా ఉంది సార్, నాకు అర్థం కాలేదు. ఆయన కొడుకు ఫారిన్ లో చదివేసి వచ్చి ఇక్కడ డెలైట్ కంపెనీలో పనిచేస్తున్నాడా? మరి లోకేష్ గారు ఎలా చదివారు సార్? చనిపడి యూనివర్సిటీలోనే కదా, వచ్చి ప్రజల కోసం పనిచేయలేదా? మరి నువ్వు చేసే దొంగతనాలకు, కబ్జాలకు నీ కొడుకు మీద బలి చేసావు, నీ కొడుకు మీద పెట్టుకోవచ్చు కదా. ఆ రోజు బుద్ధ వెంకన్న దోసేసావు, గొడవకు వచ్చి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసావు, చాలా మంది కార్యకర్తలు అడ్డపడితే తోసుకుంటూ వెళ్ళావు, నీ సంగతి తెలుస్తాను కూతురు మాట్లాడావు, నీ నోటికి అద్దు లేకుండా కూతురు తిట్టావు. అనేక అంశాల పైన నువ్వు మాట్లాడిన మాటలు నీ కర్మ నీకు చుట్టుకునింది. కాబట్టి ఈ రోజు నువ్వు చేసిన తప్పు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అడ్డం పెట్టుకొని సర్వే నెంబర్లు మార్చి కొన్ని వెంటనే అమ్మేస్తే వాళ్ళే కొనుగోళ్ళు ఏం కావాలి? ఆ సంస్థ అనేక కోట్ల రూపాయలు ప్రజలు మోసం చేసిందని కోర్టుల కేసు నడుస్తాను.
వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖాతాదారులు ఏం కావాలి, ఎంతమందిని మోసం చేస్తావు అంటే నీ టోటల్ పంది కుక్కల్లా మెక్కేదానికి మీ పార్టీ నాయకులు సిద్ధపడ్డారు. కాబట్టి రాష్ట్రంలో ఏది దొరికినా వదల అధికారంలో ఉండేటప్పుడు మీ కళ్ళు కనపడలా, నెత్తికెక్కాయి. ఏదైనా ఆక్రమించవచ్చు, ఏమేమి చేయొచ్చు అని చెప్పి ఒక రకంగా పంచభూతాల్ని అప్పలంగా మింగేశారు, కబ్జా చేశారు. ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంది, నీ కర్మ నీకు దుట్టుకుంటా ఉంది. సమాధానం చెప్పాలి కదా వచ్చి. ఆరో చంద్రబాబు గారు రౌడీయే కొండా ఇంటికి పోయి చెప్పడానికి పేపర్ ప్యాకెట్ని లేదు పర్మిషన్ అడిగి ఇంటికి పిలిపించి మాట్లాడుకో ఇస్తారు కదా. వేరే రాష్ట్రంలో దేశంలో ఉండే ఉగ్రవాదులం కాదు కదా మాట్లాడుకోవడానికి. అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు, బాబు గారు శాసనసభలో అనేక ఘాటుగా విమర్శలు చేసుకుంటా కూడా మళ్ళా లాబీకి వచ్చి ఇలాగా అలాగా డిస్కస్ చేసి ఫ్రెండ్లీగా పోయిస్తాము మేము చూసాం. ప్రాక్టికల్ నేనే చూసా. గాలి ముద్దుకృష్ణ గారు రాజశేఖర రెడ్డిని తిట్టకుండా 2 గంటల సేపు తిట్టాడు శాసనసభలో. నేను బయట లాంచ్లో ఉన్నా. బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ముద్దుకృష్ణ దగ్గరికి వచ్చి ఏ ముద్దుకృష్ణ గారు కోపం వస్తుంది నా మీద, నీకు మంత్రి పదవి లేదని కడుపులు వేసిపోతున్నాడు. సో అంత జోయిల్ గా ఉండే రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడి మీద ఇంకో రాజకీయ నాయకుడి మీద గొడవ పడ్డమే నాకు అర్థం కాలేదు. కత్తులు కడార్లు ఎత్తుకుపోయి సత్యకుమార్ మీద కర్రలతో మీ నాయకుడు దౌర్జన్యం చేయలేదా? కారు మీద కొట్టి. అవును సార్ అప్పుడు ఓన్లీ సాధారణ ఎమ్మెల్యే. మరి మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కావాలంటే మరి ఏదో ఒక యాక్టివిటీ చూపించాలి, ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది అక్కడ. అందులోనూ వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పారు 2.5 సంవత్సరాల పాటే మంత్రి పదవులు, 2.5 సంవత్సరాల తర్వాత మొత్తం అందరినీ మార్చేస్తానని వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. అంటే 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బోల్డెన్ వేకెన్సీస్ ఉన్నాయి, మంత్రి వేకెన్సీస్. ఈ లోపల ప్రోగ్రెస్ చూపించుకోవాలి కదా సార్. మరి అంటే మీ మంత్రి పదవి కోసం మీకు ప్రజాస్వామ్య విలువలు, ప్రజల సమస్యలు పట్టకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేస్తారా? అంటే ర్యాంక్ కార్డు అదే పెట్టారు. మరి బూతుల శాఖ పేర్లు పెట్టారు. కరెక్టే, అతను బూతుల శాఖ మినిస్టర్ పేర్లే పెట్టుకున్నారు. పోటీ పడ్డారు కదా కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు. నేనే తక్కువ అని చెప్పేసి జోగి రమేష్ గారు ఇంకాస్త ముందుకెళ్లారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసే మంత్రి పదవి బిస్కెట్ల కోసం, బిచ్చం కోసం మీరు మీ సొంత రాజకీయాన్ని దిగజార్చుకుంటారా? అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ వెళ్ళి తొడగొట్టినట్టు ఆ రోజు డబ్బులు అహంకారం ఉండే కొద్దికి మీకు పోయి తొడగొట్టారు. వాడు ఇప్పుడు కోసి కూరేస్తున్నాడు, అనుభవించండి అంతే కదా. చట్ట ప్రకారం మనం చేసిన పనులే కదా. ఊళ్ళో ఆస్తులు దోచుకోవడానికి మీకు ఎవరికి ఇచ్చారు హక్కు? సర్వే నెంబర్లు మార్చే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? అక్కడ రెవెన్యూ డిఆర్ఓ గానీ జేసీ గానీ బాధ్యులు కారా? అనేక అంశాలపై తిరుగుతున్నాయి. నాట్ ఓన్లీ జోగి రమేష్. మీకు విషయం చెప్పనా, తిరుపతిలో అత్యురాంజి మఠం, బొగ్గ మఠం ల్యాండ్ యొక్క ఆఫీసర్లని తరిమేసి ఇక్కడున్న మాజీ విప్పు మంత్రి టీడీ బోర్డు మెంబర్ కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేసి అక్కడ రికార్డులను తగలబెట్టేసి ఆ మఠం భూములను ఆక్రమించేశారు, ఇల్లు కట్టారు, పార్కులు చేసుకున్నారు. 2 లక్షల రూపాయల అంకణం పేరుతో దాదాపు 50 కోట్ల రూపాయలు వస్తుంది తిరుపతిలో. మరి దీన్ని ఏమంటారు సార్? ఒక మఠం వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన మఠం, అది స్వామివారి భక్తి కైంకర్యాలకు ఇచ్చే మఠాల భూములు అవి. ఆ భూములు వాళ్ళ అత్తిరాంజి మఠంలో ఉన్నటువంటి ఆ మహంతుల్ని తరిమేసి, మామూలుగా తరిమారు, ఆఫీస్ సీజ్ చేశారు, రికార్డులను కాల్ చేశారు. అంటే ఆ భూములను మీరు ఆక్రమించుకొని 1000 కోట్ల రూపాయలు అమ్ముకున్నారు. మరి మీకు ఆ రోజు ఇది న్యాయం అని కనపడలేదా? ఇప్పుడు అగ్రికల్చర్ కూడా అదే కదా. అసలు రాష్ట్రం అంతా కూడా పెద్దిరెడ్డి గాని, ఈ చెవిరెడ్డి గారు కానీ, అలాగే మీరు రాష్ట్రంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు కానీ, అంతా సజ్జల రామకృష్ణ గారు అందరూ కూడా అనేక రకాలుగా పంచబోతా ల్యాండ్, శాండ్, మైన్, వైన్ దోచుకొని 1000 కోట్ల రూపాయలు ఒక్కేసుకున్నారు. మీరు పంది కుక్కల్లాగా ఈరోజు మీరు పాపాలు చేసినానికైనా మీ కర్మలు వస్తున్నాయి. ఆరోపణలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కానీ మేమైతే గనక యాజ్ పర్ రూల్ వెళుతున్నాము అని మీరు అంటున్నారు. సరే చూద్దాం. రెడ్ బుక్, చింతకాయ బుక్, సీకాయ బుక్, శాతగారి సమాధానం చెప్పానండి. రెడ్ బుక్ అంటే ఏంది? రిలయబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్ అని మీరే చెప్పినట్టు నా సందర్భం. మరి అటువంటి రెడ్ బుక్ అబ్బాయి అఖిలేష్ యాదవ్ చూసి నెగ్గిపోయాడు. ఏంది ఆ రెడ్ బుక్ అంటే ఇది రాసుకోవడం, ఇదేది నువ్వు చూపిస్తావు నాకని చెప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే ఫేక్ న్యూస్ పార్టీ మూసే పరిస్థితి వస్తాను. కాబట్టి కాపాడుకోవాలని, ప్రతిపక్ష హోదా రావాలని అనేక విమర్శలు చేస్తున్నారు. చేయించడానికి ప్రయత్నం అప్పుడు తప్పు చేసినోడు ఇద్దరు కూడా శిక్షార్హులు అవుతున్నారు. సచివాలయంలో రికార్డులు కాల్ చేశారు, సెక్రటరీలో రికార్డులు కాల్ చేశారు, జేసీ కార్యాలయం రికార్డులు కాల్ చేశారు, కలెక్టర్ రికార్డుగా కాల్ చేశారు. అసలు మీ రాష్ట్రం రాజ్యాంగం మీకు గుర్తాది పెట్టారు, మీ అబ్బాయి జాగిరే నాకు అర్థం కావడం లేదు. అంత ప్రజాస్వామ్యం దుర్మార్గంగా నరకం చూపించారు, మీరు చంపేశారు. కాబట్టి ఈరోజు చేసిన తప్పుకి ఉప్పు నీళ్లు తాగుతున్నారు. కాబట్టి తప్పు చేసిన శిక్ష తప్పదని చెప్పి ఆ రోజు చెప్పాం.
మంచిగా చెప్పాం, న్యాయంగా చెప్పాం. ఎవరిని కూడా మేము ఫిజికల్ గా ఎక్కడ కూడా దాడి చేయించుకోలేదు. చట్ట ప్రకారం న్యాయం ప్రకారం వాళ్ళు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షిస్తున్న విషయం మీకు స్పష్టంగా తెలుసు. ఈ విషయం వల్ల ఎక్కడ తప్పు జరిగినా మీ మీడియా మిత్రులు, ప్రతిపక్ష స్థాయిలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా చక్కగా పడుకుని అడగమని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పారు. అది జరుగుతుంది. రైట్. గఫూర్ గారు, ఒక పక్కనేమో కక్ష సాధింపు రాజకీయాలు, అలాగే కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు ఆయన, అలాగే మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు, ఎల్లకాలం ఇలాగే ఉండదు, మాకు టైం వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఈయన ప్రతిబింబిస్తున్నాడు. రెండోది, ప్రభుత్వం వచ్చేసేమో లా ఈజ్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పేసి అంటున్నారు. క్లియర్గా ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అక్కడ ఫిజికల్గా కనపడుతుంది, రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్ కదా, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగితే అన్నీ కనపడుతున్నాయి. కానీ ఆయన ఎలా సమర్థించుకుంటున్నాడు అంటే, వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అసలు అగ్రిగోల్డ్ అంటేనే ఒక పెద్ద సమస్య. ఆల్రెడీ దానికి బాధితులు బోల్డ్ మంది ఉన్నారు. చాలా కింది స్థాయి వాళ్ళు ఇప్పటికీ పరిహారం అందక ఎదురు చూపులు చూస్తున్నారు. ఆల్రెడీ అది లీగల్గా నడుస్తోంది. దానిలో భాగంగా సిఐడికి అటాచ్ అయ్యి ఉన్న ఆస్తుల్ని కూడా వదలటం లేదంటే అసలు ఎలా చూడాలి సార్ దీన్ని? ఏకంగా సర్వే నెంబర్ మార్చేయటం, దానికేమో సర్వేయర్లు ఏమో హెల్ప్ చేయటం, అంటే ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మేమేం వస్తాము, అలాగే అధికారులు కూడా ఈ గవర్నమెంటే ఉంటుంది, ఇది నెక్స్ట్ 5 years కాదు కొన్ని దశాబ్దాల పాటు సాగుతుందని ఒక దాన్ని ఏమంటారు, ఒక ధైర్యం అనుకోవాలా? సురేష్ గారు, అగ్రిగోల్డ్ ఆస్తులు అనేటువంటివి ఈనాటి సమస్య కాదు. పోయినసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఆ ఆస్తుల్ని వేలం వేసి ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళకి పంచాలనేటువంటిది ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్ సూమోటో తీసుకోలేదండి ఈ కేసు. అవ్వ శేషగిరిరావు సంథింగ్, అవ్వ ఫ్యామిలీకి సంబంధించిన అతను అంటే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఒకతను కంప్లైంట్ చేసినాడు, మా భూమిని జోగి రమేష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, మాకు రక్షణ కలిగించండి. ఎవరైనా అటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? ఆ కంప్లైంట్ మీద విచారణ జరపాలా, నిజంగా వయలేషన్ ఉంటే ఆ అటాచ్మెంట్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ కబ్జా చేసుకుంటే తప్పనిసరి చర్య తీసుకోవాలా. అది జోగి రమేష్ కొడుకు కావచ్చు, ఇంకోరి కొడుకు కావచ్చు. జోగి రమేష్ కొడుకు ఏమి రక్షణ ఉందా చట్టంలో? ఏమి చర్యలు తీసుకోకూడదని? ఆ మావాడు చదువుకున్నాడు, చదువుకోవచ్చు, చదువుకున్న వాళ్ళే కదా అన్ని పాపాలు చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ చెల్లదండి, అది చట్టం. ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అది చేసుకోలేదు అనుకుందాం, రాజకీయంగా పగబట్టినారు అనుకుందాం, కోర్టులో ఉన్నాయి కదా, న్యాయస్థానాల్లో మీరు వేసుకోవచ్చు, బెయిల్ తీసుకోవచ్చు వెంటనే. ఆ రకంగా ఇదిగో మా మీద తప్పుడు కేసు పెట్టినా మాకు బెయిల్ వచ్చింది, న్యాయస్థానం మా ఆర్గ్యుమెంట్ ఒప్పుకున్నాయి అని బయటికి చెప్పుకోవచ్చు కదా. కాబట్టి మేము అతీతులమన్నిటికీ అనేటువంటి ధోరణి ఎవరు తీసుకున్నా సరైనది కాదండి. చట్టం తన పని చేసుకుని పోవాల్సిందే. ఈ అగ్రిగోల్డ్ విషయంలో అటువంటిదే కనుక నిజంగా జరిగితే అంతకంటే అన్యాయమైనటువంటి ఘోరమైనటువంటి ఇంకొకటి ఉండదు. ప్రజల ఆస్తులవి, ఒక రకంగా డిపాజిటర్స్ ఆస్తులు, అటువంటి దాన్ని తప్పుడు పద్ధతిలో కబ్జా చేయాలని ప్రయత్నం చేయడం, అమ్ముకోవడం మాత్రం క్షమించరాని పాపం అది. కాబట్టి అది విచారణ జరగాల, చట్టం ఎట్లుంటే అట్లా యాక్షన్ తీసుకోవాలి తప్ప జోగి రమేష్ కొడుకు కాబట్టి ఆయన జోలికి పోకూడదు అనేది మాత్రం తప్పు. అట్లాగే గౌడ కుటుంబం కాబట్టి పోకూడదు అంటే ఇంకో కుటుంబానికి పోవచ్చునా, ఇంకో కులం అయితే పోవచ్చునా? ఏం అర్థం లేదండి. ఇప్పుడు కులం తీసుకొని వచ్చి చేయాల్సిన ప్రశ్న ఏముంది ఇక్కడ? నువ్వు చేసిన తప్పు అనేది సిఐడి చెప్తుంది, కాదు నేను చేయలేదు అని కోర్టుకు పో, అంతే తప్ప ఈ అరెస్ట్ నుంచి మాత్రం రక్షించుకోవడానికి రకరకాల వాదన చేయడం అది సరైన పద్ధతి కాదు. ఇకపోతే జోగి రమేష్ కేసు, జోగి రమేష్ ఏ ధోరణితో ఆ రోజు విచ్చలవిడిగా ప్రవర్తించడం అందరం చూసినాం కదా. మనం ఏమి ఇప్పటికిప్పుడు దిగి రాలేదు కదా, మనం జరిగిన పరిణామాలను చూసినాం. తెలుగుదేశం మీద అటాక్ చేసినప్పుడు చూసినాం, చంద్రబాబు ఇంటి మీద పోయినప్పుడు జోగి రమేష్ యొక్క ఉగ్రరూపం చూసినాం. మరి అవన్నీ తప్పుడు కేసులు అంటే ఎట్లా సార్? పోయింది తప్ప, మీరు ఛాలెంజ్ చేయడం తప్ప, కర్రలు రాళ్ళు తీసుకొని పోయింది కరెక్ట్ కాదా? మీరు జనాన్ని వెంటేసుకొని పోయింది కరెక్ట్ కాదా? పోయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా మీరు ఒక్కరు పోవాల్సిండ్రి, అట్లా కాదు కదా. జనాన్ని వెంటేసుకొని పోయినారు కదా, ఎవరింటి మీదకైనా ఆ రకంగా వాళ్ళ యొక్క ప్రేయర్ అపాయింట్మెంట్ లేకుండా జనాన్ని వేసుకొని పోతారా? అది తప్పు, చట్ట విరుద్ధం. అది చట్టాన్ని ఉల్లంఘించడమే. మీ ఆ ఉగ్రరూపం కావాలంటే ఆ రోజు వీడియోలు తీసింటారు, అవన్నీ ఒకసారి చూసుకుంటే మంచి. జోగి రమేష్ ఎట్లా ఉంది ఆ రోజు, ఆయన ముఖం ఎట్లా ఉంది అని, ఎట్లా రౌద్రంతో ఉన్నాడని. కాబట్టి
సార్ ఎవడైనా కానీ తప్పు చేస్తే శిక్షార్హుడు, తప్పు చేసిన వాడు శిక్షకు గురి కావాల్సిందే. ఇందులో జోగి రమేష్కి మినహాయింపు లేదు, ఇంకో రమేష్కి మినహాయింపు లేదు. చట్టం తన పని చేసుకుని పోవాలి. అయితే రాజకీయంగా నిరాధారంగా ఏ చర్యలను తీసుకుంటే మాత్రం అది మంచిది కాదని మేము చెప్తాం. ఇక్కడ అట్లేం లేదు కదా. పొలం తీసుకోవడం రాజకీయాలకు ఏం సంబంధం సార్? పొలం తప్పుడు కేసుల్లో లాక్కొని అటాచ్మెంట్లో ఉండేటువంటి భూమిని లాక్కొని తప్పుడు సర్వే నంబర్ వేసి అమ్ముకోవడం అనేటువంటిది ఏం రాజకీయాలకు ఏం సంబంధం అది? కాబట్టి రాజకీయంగా పగసాదింపులు అంటే ఏం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఈ రోజు కులం కార్డు ఎత్తుకున్నాడు ఆయన. అప్పట్లో ఆ కుర్రోడి 16 ఏళ్ల కుర్రోడిని వాళ్ళ సిస్టర్ని వేధిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు 10th క్లాస్ చదివే కుర్రోడిని అమర్నాథ్ గౌడ్ని నిలువున సజీవ దహనం చేస్తే దాని మీద న్యాయం కోసం వెళ్ళి అడిగితే అప్పుడు ఈయన కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని అడుగుతున్నాడు. ఈయన తప్పండి, అది తప్పు. కులం అనే ప్రస్తావన గౌడ కులస్తులకు ఏం సంబంధం అండి? ఇది గౌడ కులానికి ఏం సంబంధం? నువ్వు తప్పులు చేసి నువ్వు ఆస్తులు ఆక్రమించుకొని జనం డబ్బులు కొల్లగొడితే గౌడ కులానికి ఏం సంబంధం అండి? కాబట్టి ఇవేం చెల్లవు. తప్పనిసరిగా ఆయన చేసిన పనులకు ఆయన మీద చర్యలు ఉండాల్సిందే. అది ఏం చేస్తారో చూద్దాం. కాదంటే అన్యాయం జరిగిందంటారా, కోర్టుకు పోండి. చంద్రబాబు నాయుడు లాంటి జైల్లో ఉండొచ్చినాడు కదా, మీరేమి ఇంకా తోపులా? దానికంటే కూడా కోర్టుకు పోండి. మీరు కోర్టులో చర్చ పెట్టుకోండి, కోర్టులో మీ ఆర్గ్యుమెంట్ పెట్టండి. అంతే తప్ప ఏ మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, ఇది తప్పు, ఇది అన్యాయం అని మాత్రం కరెక్ట్ కాదండి. రైట్, ఓకే గఫూర్ గారు. సైదా గారు కంక్లూడ్ చేసిండి మీ కామెంట్స్తో. అయితే ఆయనకు సపోర్ట్గా వెంటనే పేర్ని నాని గారు రావటం, ఇంకా చాలా కేసులు ఉంటాయి, ఈ 5 సంవత్సరాల పాటు ఇలాగే ఉంటుంది, మేము అన్నిటికీ సిద్ధపడ్డాం, మా నాయకులతో పాటు మా వైసీపీ కార్యకర్తలు కూడా జైళ్ళకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పోరాటం చేస్తాం, 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అని చెప్పేసి పేర్ని నాని గారు అంటే పేర్ని నాని గారి మీద ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాగే సిమిలర్గా ఇంకా జోగి రమేష్ గారి కుమారుడి పేరు పెద్దగా వినపడలేదు ఎప్పుడు కూడా, కానీ పేర్ని నాని గారి కుమారుడి పేరు చాలా సందర్భాల్లో వినపడింది. అక్కడ అనేకమైనటువంటి అక్రమాలు వివాదాల్లో అతను ఆ పేరు కూడా వినపడిన పరిస్థితి. అలాగే పోటీ చేయించడం కూడా జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇక ఆయనే ముందుకు వచ్చారా, ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఆయనకు సపోర్ట్గా అనుకోవచ్చా? సురేష్ గారు, నిజంగా ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 7,000 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ ఇది, ఈ అగ్రిగోల్డ్ సంబంధించి. 4 రాష్ట్రాలు, మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, అలాగే కేరళలో కొంత ప్రాంతం, ఛత్తీస్గఢ్ కొంత ప్రాంతంలో దాదాపు 32 లక్షల మంది ఈ బాధితులు ఉన్నారు అగ్రిగోల్డ్. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఈ అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా రోడ్లు ఎక్కారు, మన న్యాయం చేయమని కోరారు. ఆ రోజు జీవో నెంబర్ 117 అలాగే జీవో నెంబర్ 133 ప్రకారం ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ ఉన్నాయి, ఈ ఆస్తుల మీద సిఐడి అటాచ్మెంట్ చేసినటువంటి విషయం మనకు తెలుసు. ఈ రోజు వివాదాస్పదమైనటువంటి విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురం గ్రామ సర్వే నెంబర్ 88లో 2,117 చదరపు గజాల భూమికి సంబంధించి ఈరోజు మాజీ రాష్ట్ర మంత్రి మరి జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజు, అలాగే జోగి వెంకటేశ్వరరావు, అరుసుమల్లి మోహన్ రంగదాస్, వెంకట సీత మహాలక్ష్మి, సర్వేర్ దేదివ్య, మండల సర్వేర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, అలాగే జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, 9 మంది ఈ నవగ్రహాలు కలిసి ఈ యొక్క కుంభకోణానికి పాల్పడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది. వీరి మీద మరి ఈరోజు కేసు కూడా నమోదైంది, వాళ్ళని అరెస్ట్ కూడా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి 15 మంది అధికారులు ఈ దస్త్రాలన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు, అవినీతికి సంబంధించినటువంటి అనేక అంశాలు బయట పెడతా ఉన్నారు. అయితే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి కొంత మేరకు ప్రాసెస్ నడిచింది, అరెస్టులు జరిగాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం వాళ్ళు ఈ యొక్క అగ్రిగోల్డ్ యొక్క ఓనర్లని బయటిస్తున్నారు, హైలాండ్ స్వాధీనం చేసుకుంటున్నారు, లోకేష్ కొనుగోలు చేశాడు, ఆ భూములన్నీ ఆక్రమించుకున్నారని చెప్పి రకరకాలుగా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
మేము అధికారంలోకి వస్తే వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకి 4,500 కోట్ల రూపాయలని మేము ఈ యొక్క అమ్మి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి భరోసా కల్పించి మాయ మాట చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తీరా చూస్తే ఈ రోజు దొంగలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. 100 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు నేను చెప్తా ఉన్నా. ఈరోజు మా ప్రకాశం జిల్లాలో కూడా అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి, 100 ఎకరాలు. ఆ రోజు అగ్రిగోల్డ్ వాళ్ళు ఎకరా వచ్చేసి 50,000 1,00,000 కొన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు ఈ రోజు 10 లక్షలు 15 లక్షలు మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి భూములు. ఆ భూముల్లో ఉన్నటువంటి సంపద ఆ రోజు ఈ భూములు కొని అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఓనర్లు ఆ రోజు జామాయిలు సుబాబులు మొక్కలు పెంచారు, చెట్లు పెంచారు. అవి పెద్ద పెద్ద మాల్లు అయిపోయినాయి. అవన్నీ కూడా ఈ రోజు కొట్టుకొని పోతా ఉన్నారు. ప్రభుత్వం యొక్క పరిశీలనలు లేనటువంటి పరిస్థితి, అజమాయిషి లేనటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, ఈ యొక్క జోగి రమేష్, జోగి రాజు వీళ్ళే కాదు, ఈ అగ్రిగోల్డ్ భూముల్ని చాలా లోతుగా పరిశీలించాలా, అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ జరగాల. ఈ రోజు ఈ భూములన్నీ ఎక్కడ ఉన్నాయి, అటాచ్మెంట్ చేసినటువంటి భూముల పరిస్థితి ఏంది, ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి ఒక కమిటీ వేసి దీన్ని చేస్తేనే ఈ భూములు దొరుకుతాయి. ఈ యొక్క దాదాపు 100 మంది పైగా నాకు తెలిసి అంత పేదలు, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, కూలీనాలు చేసుకుంటూ బతికేటువంటి కుటుంబాలు ఏదో అగ్రిగోల్డ్ లో మనం పెట్టుబడి పెడితే మనకు లాభాలు వస్తాయి అని చెప్పి నమ్మి ఏజెంట్లు చెప్పిన మాటలు విని పాపం వాళ్ళు కట్టారు. ఏజెంట్లే మేము నిన్ను చూసి మేము డబ్బులు కట్టాము, ఆ డబ్బులు ఇస్తావా లేదంటే అనేక మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు. ఇంత దుర్మార్గంగా జరిగితే మేము కాపాడుతామన్నటువంటి పెద్ద మనుషులే మరి ఈ యొక్క దస్త్రాలను దిద్ది సర్వే నెంబర్ 88ని, అంబాపురం గ్రామ సర్వే నెంబర్ 88ని దస్తావేజీ సవరణ పేరుతో 87గా మార్చి ఈ అధికారులందరూ కుమ్మక్కై ఈ విధంగా దోచుకున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఈ రోజు దయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్లుగా జోగి రమేష్ గారు నా కుమారుడు నీతివంతుడు పవిత్రుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. మనం చూసాం ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా బూతులు మాట్లాడారు, కర్రలు తీసుకొని ఏ విధంగా దాడి చేశారు. ఆడ సెక్యూరిటీ ఉన్నా సెక్యూరిటీ నెట్టుకొని పోయారే. ఇంతకంటే దుర్మార్గం ఏముందా? ఈ రోజు వీళ్ళు పెద్ద మనుషులాగా మాట్లాడుతూ ఉన్నారే, తన దాకా వస్తే కానీ చట్టం గుర్తు రాలేదా వాళ్ళకి? ఆ రోజు చట్టం తెలియదా? ఈరోజు గఫూర్ గారు చెప్పినట్లుగా మరి ఆ రోజు మరి చట్టం తెలిసినటువంటి మనుషులు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చట్టం పని చేసుకొని పోద్ది, దాన్ని మీరు ఆహ్వానించండి. మీ ఇష్టానుసారంగా మీ అధికారం ఉందని చెప్పి మీరు రెచ్చిపోయి ఈ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే మీరు నీతి వాక్యాలు పలుకుతున్నారంటే అలా ఉన్నట్టు కనుక ఒప్పుకుంటే రాజకీయ నాయకులు ఎలా అవుతారు సార్? అయితే సైదా గారు మీతో కంక్లూడ్ చేద్దాం అనుకున్నా కానీ మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు కాబట్టి నేను శ్రీనివాస్ చౌదరి గారి యొక్క దాని ఆన్సర్ తీసుకొని క్లోజ్ చేద్దాము. సార్ అలాగే వైసీపీ నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అగ్రిగోల్డ్ ఇదొక్కటే కాదు, మీ అగ్రిగోల్డ్ భూముల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి, టీడీపీ వాళ్ళు కూడా చాలా భూముల్ని కబ్జా చేశారని చెప్పేసి అంటున్నారు. అలా సైదా గారు కూడా ఆయన ఆ రకమైన ఆరోపణ కాదు కానీ వాటి మీద పర్యవేక్షణ అయితే లేదు, వాటి మీద సమగ్రంగా ఒక కమిటీ వేసి నిగ్గు తేల్చాలని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఈ రోజు బయటకు వచ్చిన అగ్రిగోల్డ్ వ్యవహారమే కాదు, అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి అటాచ్మెంట్లో ఉన్నాయో కానీ లేదంటే ఆస్తుల విషయంలో ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అనే మాట అయితే వినిపిస్తుంది. దీంట్లో టీడీపీ వాళ్ళ పాత్ర కూడా ఉందనే ఆరోపణకు మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు సురేష్ గారు. అగ్రిగోల్డ్ మేము చేపెట్టుంటే లోకేష్ గారి మీద ఆ రోజు అభియోగాలు వచ్చాయి అని ఏదో భూములు కొన్నాడని, మరి ఎందుకు 5 ఏళ్ల అధికారంలో ఉన్న లోకేష్ గారు ఏం చేయలేకపోయారంటే ఏమి లేదు కాబట్టి. అయితే అగ్రిగోల్డ్ సంస్థ 9 రాష్ట్రాల్లో ఉన్నాయండి కేసులు, బెంగాల్లో కూడా దీనికి బాధితులు ఉన్నాయి. 9 రాష్ట్రాల సభ్యులు ఒక సంఘం ఏర్పడి పోరాటం చేస్తారు. సో మేము ఆ రోజు ఏం చెప్పామంటే కొంతమేరకు భూములు అమ్మి కొంత డిపాజిట్స్ ఖాతాదారులు చేర్చాం. మళ్ళీ కేసు మిగిలిన ఖాతాదారులు కేసు మాకు న్యాయం జరిగింది. అంటే 10 కోట్లు ఉండే వాళ్ళు ఒక 10 కోట్లు డిపాజిట్ చేసిన వాళ్ళు ఒక కేటగిరీ, దాని కింద లక్షల్లో కేటగిరీ చేసిన ఒక కేటగిరీ డివైడ్ చేశారు. సో ఈ తమాషా ప్రకారం మీరు డిసైడ్ చేసుకుంటే కుదరదు అని బెంగాల్ కోర్టు లేదా ఇంకొక రాష్ట్ర కోర్టు మాకు తిరిగి నోటీసులు వచ్చింది. అంటే ఒక్కో చట్టానికి న్యాయం కాదు కదా, మొత్తం అమ్మి డిపాజిటర్కి రేషియో పద్ధతి ప్రకారం పంచండి, రాషబుల్ అనాలిసిస్ ప్రకారం పంచండి అని చెప్పి మళ్ళీ వాద ప్రతిపాదన జరిగింది. సో ఇవన్నీ కూడా చట్టపరిధులు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చేయలేం, వాసులని చట్టపరమే నిర్ణయించాలని చెప్పి వదిలేసాం. కానీ అమ్మి న్యాయం చేసి కొంత డబ్బు పంచాలని ప్రయత్నం చేయడం దాంట్లో ఈ అడ్డంకులు వచ్చింది. లోకేష్ గారు అక్కడ కొనలేదండి, కొనుంటే 5 ఏళ్ళు ఆయన బయట పెట్టుకుంటాను. ఇప్పుడు అన్నట్టు ఆయన అది కాదు, నేను మా అబ్బాయి ఫాదర్ చదువుకున్నాడు మేము అనలేము మాటలు. ఎందుకంటే
కావాలని బురదలు ఏ కేసు లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ లో బాబు గారు లోపల పెట్టారు, ఏమీ లేకుండా. మరి మేము చేపెట్టుంటే జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు కాదు. కాబట్టి ఉడగాల్చి మహారెడ్డిని తప్ప వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి, వాళ్ళు తినేశారు కాబట్టి మాకు కూడా కొంత పోద్దాం, మేము పూసుకున్నాం 4 రంగులు, మీరు కూడా పూసుకున్నాం అని చెప్పి నిందలు తప్ప ఇందులో పసలేదు. ఉండుంటే 5 ఏళ్ళు విడుతూ ఉండేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ కిందకి చప్పటి నీళ్ళు వచ్చాయి కాబట్టి ఏదో అభాండాలు వేయడం కోసం మాట్లాడే మాట మీరు అసలు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. అమాంధ్రనాథ్ గౌడ్ అనే వ్యక్తిని, చిన్న పిల్లడు 10 క్లాస్ చదివే అబ్బాయిని, చదువుకునే అబ్బాయిని కాల్ చంపేశారు నిర్దాక్షిణంగా. అంటే సజీవ దహనం చేశారంటే వీళ్ళకి కుల పిచ్చి లేదు, ఏ పిచ్చి లేదు, ఓన్లీ కరెన్సీ పిచ్చి తప్ప ఏమీ లేదు. డబ్బులు కావాలి, దానికోసం ఎన్ని అక్రమాలని దుర్మార్గాలు చేసే గత ప్రభుత్వం చూసాం. ఒక్కొక్కరికి ఖచ్చితంగా వీరతిలకం దిద్ది శిక్షణ పంపించే రోజు దగ్గరలో ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, గఫూర్ గారు, సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.